డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో దూసుకుపోతున్నారు. అయితే సంక్రాంతి తర్వాత ఆయన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలవడంతో ఇక హనీమూన్ పీరియడ్ ముగిసిందని భావిస్తున్న డిప్యూటీ సీఎం ఇకపై జనాల్లోనే ఉండాలని ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. క్యాంపు కార్యాలయానికి ప్రజలు రావడం కాదు, ప్రజల దగ్గరకే పాలన అంటూ వారి దగ్గరకే క్యాంపు కార్యాలయం తరలి వెళ్లాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. సంక్రాంతి తరువాతి నుంచి జనంలోనే జనసేనాని అంటూ ఇకపై నెలలో 14 రోజులు ప్రజల మధ్య ఉంటానని, అందుకే అనుగుణంగానే జిల్లా పర్యటనలుంటాయని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏజెన్సీ ప్రాంతాల్లో తాను చెప్పులు వేసుకొని నడుస్తుంటే బురదలో ఇరుక్కుపోయానని, అవి వదిలేసి నడిచానని ప్రతి నాయకుడికి ఈ అనుభవం అవసరం అంటున్నారాయన. తాను నడిచి చూపిస్తేనే ఇతరులకు ధైర్యం వస్తుందంటున్నారు. ఏదో పని మీద వెళ్ళినప్పుడు చూడటం కాకుండా అక్కడే క్యాంప్ ఆఫీస్ పెడితే ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపగలమన్న ఉద్దేశంతోనే నెలలో 14 రోజులు జిల్లా పర్యటనలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉంటోందని, ప్రజా సమస్యల పట్ల స్పందన కరువైందనే అభిప్రాయంతో ఉన్న డిప్యూటీ సీఎం అధికారుల నిర్లక్ష్యం వీడేలా అన్నీ సరిచేస్తానంటున్నారు. గత 5 ఏళ్లలో ఉన్న అలవాటును మాన్పించే పనిలో భాగంగానే జనంలోనే జనసేనాని అంటున్నారు. ఇటీవల విజయనగరం ఏజెన్సీలో పర్యటించిన సమయంలో అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా చూసిన డిప్యూటీ సీఎం పవన్ జిల్లాల పర్యటనలపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. తన పేషీతో కలిసి జిల్లాల్లో పర్యటిస్తేనే గ్రామీణుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించి సంక్రాంతి తర్వాత తన ప్రణాళికకు రూట్ మ్యాప్ ప్రకటించనున్నట్టు సమాచారం. ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి ఒక్కో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో తన క్యాంపు కార్యాలయం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సంక్రాంతి తర్వాత పల్లెబాటకు శ్రీకారం చుడుతున్నారాయన. ఏదో సాదాసీదాగా కాకుండా పంచాయతీరాజ్ అధికార యంత్రాంగాన్ని మొత్తం తనతో పాటు పల్లెలకు తీసుకెళ్లాలని పవన్ నిర్ణయించారు. గ్రామాల్లో రాత్రి నిద్ర చేయడంతో పాటు అక్కడే టెంట్ వేసుకొని పంచాయతీరాజ్ మంత్రి పేషీని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో సమస్యలపై పూర్తిగా ఫోకస్ చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చనే అభిప్రాయంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.